ఆంధ్రప్రదేశ్ గత 50 ఏళ్లలో ఇంత వర్షపాతం ఎప్పుడూ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దాదాపు అన్ని రిజర్వాయర్లు నిండిపోయి వరద సంభవించిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటించిన ఆయన గొల్లప్రోలు వద్ద వరద ముంపునకు గురైన ప్రాంతాలను పడవలో ప్రయాణించి పరిశీలించారు. బాధితులు అధికారులతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేసాలని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కెటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్ముఖ్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకుని తెలియజేస్తాం. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాలకే ముంపు గురైనాయి. కాకుండా కాలనీలోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాము, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాము. ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుకుని పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతూ ఉన్నారు. శివశంకర్, పవన్ కళ్యాణ్ అబ్జర్వేషన్ తర్వాత కొన్ని ప్రకటనలు చేసినట్టుగా ఉన్నారు. ఆయన అబ్జర్వేషన్ ఏంటి, మెయిన్గా ఎట్లాంటి హామీలు ఇచ్చారు? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు వద్ద ఆయన ముంపు ప్రాంతాలకు ఎక్కడైతే వెళ్ళారో అక్కడ కూడా అలవాటు ఏదైతే దీనికి సంబంధించి ఇది లోతట్టు ప్రాంతం ముంపు ప్రాంతంలోనే జగనన్న కాలనీలు ఇచ్చారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదైతే ఎన్నికల ప్రచారంలో కూడా దీనికి సంబంధించి నేను ఒక బ్రిడ్జ్ కట్టేస్తానని చెప్పి హామీ ఇచ్చాను, హామీ కట్టుబడి ఉన్నాను. ఇప్పుడు ఏదైతే ఈ ముంపు తగ్గిన వెంటనే కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా నేను మొదలు పెడతానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఇదే కాకుండా ఏదైతే గడిచిన 5 ఏళ్లలో కాలువ పూడికలు తీయకపోవడం, పూడికలు తీయకపోవడం వల్ల ఈ నీరు అనేది కూడా బయటకు వచ్చేస్తుంది, గండి పడే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. కాలువ పూడికలు తీసి గట్టున సరిచేసి ఉంటే కనుక ఇంత ప్రమాద స్థితిలో ఇంత ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఏది కూడా ఉండకపోయేది అనేది కూడా అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇదే కాకుండా జిల్లాలో ఇంకెక్కడైతే ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా సరిచేసే వర్షాలు కానీ వరదలు కానీ తగ్గిన వెంటనే వీటన్నింటి మీద కూడా పూర్తిగా ఒక దృష్టి పెట్టి సమగ్ర పని చేసుకుంటూ కూడా ముందుకెళ్తా ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. లగాల సైడ్ వస్తే సార్ వస్తారు మీ దగ్గరికి.